Thank you, Dr. Subbarao garu. Sir, master, మీరు already presentation start చేశారు sir. ముందు Yes. మీ డిస్ప్లే స్క్రీన్ వస్తుంది. Oh. Thank you, Dr. Subbarao garu, Rajendra Prasad garu, Shivasankar garu, Prasad garu, Ramreddy garu, Satyanarayan garu, and all other founder members of Buddha Foundation. On behalf of millions of common people in India, I thank all the organizers of Buddha Foundation for carrying out a mission with a mission zeal to strengthen the common man in India. We are going to carry out this mission. We will take this forward. And I also thank all the viewers, all the participants. I thank you for not posting any charts. We'll definitely answer every of your question, but after this presentation. Friends, yesterday I presented to you certain concepts. Most important one is to create an English-speaking environment. ఇంగ్లీష్లో స్వేచ్ఛగా భయం లేకుండా మాట్లాడగలిగేటటువంటి స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి ఒక గ్రూప్ని తయారు చేసుకోవాలి అనేది నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ గ్రూప్ ఎంతమంది ఉండాలి? 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు. ఇంకా ఏం చెప్పానంటే ఆ గ్రూప్ స్వభావం ఎట్లా ఉండాలి? ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకున్న సమయం, అది గంట, అరగంట, 2 గంటలో వెసులుబాటును బట్టి. Everyone should speak in English and everyone should encourage every other one to speak in English. While speaking, it is natural we come across some mistakes. Many learners are afraid of going wrong. Many learners fear that they may go wrong and stop speaking. I request you, whether it is right or wrong, you first speak. And such an atmosphere we have to create among our group members. Who doesn't speak wrongs? I tell you, sometimes I speak wrong. I heard IAS people speaking wrong in English. Recently, I heard Americans speaking wrong in English. So don't worry. Somebody may say you are wrong. Your grammar is wrong. Okay. Ask him where is wrong, what is wrong. But do not stop speaking. You continue speaking. I also submitted that English pronunciation varies from place to place, from person to person. English lo palike ucharana, accent, ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి, వ్యక్తికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఎవరన్నా గోల్ తీయచ్చు, ఏంటి నువ్వు వరల్డ్ అంటావు, అది వరల్డ్ అనాలి కదా అని. భయపడకండి, వెనక్కి తగ్గకండి. మీ ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉన్నా సరే, ప్రపంచంలో ప్రతి పదాన్ని అనేక రకాలుగా పలికేవాళ్ళు చక్కగా ఇంగ్లీష్లో ఇవాళ మాట్లాడుతున్నారు. ప్రొనౌన్సియేషన్ గురించి భయపడొద్దు, గ్రామర్లో తప్పులు వస్తాయి అని భయపడొద్దు.
ఇతరులు నవ్వుతారని భయపడద్దు. స్వేచ్ఛగా మీ అభిప్రాయాలని, మీ ఎమోషన్స్ని, మీ రిక్వైర్మెంట్స్ని, మీ డే టు డే యాక్టివిటీస్ని మీ మనసులో, హృదయంలో ఏదైతే ఇతరులతో షేర్ చేసుకోవాలనుకుంటారో, ఇతరులతో మాట్లాడాలనుకుంటారో అవి స్వేచ్ఛగా మాట్లాడండి. తప్పులైనా పర్వాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మరి జీవితకాలం తప్పులే మాట్లాడతామా? నో. మనం ఏర్పాటు చేసుకునేటటువంటి బృందం ఎట్లా ఉండాలి? ఆ గ్రూప్ ఎట్లా ఉండాలి? తప్పుల్ని సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకునే క్రమంలో ఎవరైతే తప్పుని సరి చేస్తారో వాళ్ళు ఎట్లాంటి అహంకారం చూపెట్టకుండా, ఎట్లాంటి ఆధిపత్య ధోరణి చూపెట్టకుండా, అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా, అందరూ తప్పులు చేస్తాము, కాకపోతే ఈ తప్పు ఎట్లా కరెక్ట్ చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను తెలియజేస్తాను మీకు అనే ఆలోచనతో, అంటే ఒక సమాన ప్రతిపత్తి ఫీల్ అవుతూ, ఈ గ్రూపులో అందరం సమానమే, అందరం పొరపాట్లు చేస్తాము, అందరూ ఒకరినొకరిని కరెక్ట్ చేసుకుంటాము, ఇక్కడ ఎవరు కూడా సుపీరియర్స్ లేరు, ఎవరు ఇన్ఫీరియర్ కాదు, ఎవరు ఇన్సల్ట్కి గురవకూడదు. అన్నిటికంటే బాధాకరమైంది మనిషికి మానసికంగా అవమానం, మానసికమైన అవమానం, హృదయానికి గాయం కాకూడదు ఏ మనిషికి. ఎక్కువ మంది స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడటం ఎందుకు మానేస్తున్నారు అంటే, తెలిసో తెలియకో ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అట్మాస్ఫియర్ని స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లలు క్రియేట్ చేశారు. దానికి కారణం కూడా చెప్తా. మానవ మనస్తత్వం ఏంటి అంటే, ఐ డోంట్ అలౌ అదర్స్ టు డూ వాట్ ఐ కాంట్ డూ. ఐ రిపీట్, ఐ డోంట్ అలౌ అదర్స్ టు డూ వాట్ ఐ కాంట్ డూ. నేను చేయలేని పని అవతలోడు చేస్తే నేను సహించలేను. అంటే ఇది ఈర్ష్య, ద్వేషం. నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను, వాడు చక్కగా మాట్లాడుతున్నాడు, వాడిని ఎందుకు మాట్లాడనియాలి? కాబట్టి వాడిని గోల్ చేద్దాం. ఆడపిల్లలంటే మగ పిల్లలంటే. మన ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, ఎవరో గోల్ చేస్తారు కాబట్టి మనం ఓ ప్రపంచ భాషని నేర్చుకోవటం, మనం అవకాశాలను అందిపుచ్చుకోవటం ఆపేయటమా? వుడ్ యు లైక్ టు కౌ డౌన్? వుడ్ యు లైక్ టు రన్ అవే? వుడ్ యు లైక్ టు గివ్ విక్టరీ టు పీపుల్ who are jealous of you? మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవాడు విజయం సాధించడాన్ని మీరు అనుమతిస్తారా? లేదు. వాళ్ళని పక్కకి నెట్టి, వాళ్ళని పట్టించుకోకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధిస్తారు. ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. ఎగతాళి చేయటం, గోల చేయటం, అవమానపరచటం మన సమాజంలో వేళ్ళూనుకొని ఉంది. Whoever tries to speak in English is being insulted, is being cornered, is being targeted. So, would you cow down? Are you a coward? Would you run away? Or would you fight back? Would you continue doing what you want to do? Would you continue learning? That is the question before you. So, my request is, in the group that you formed, continue speaking. Right or wrong, you speak. When mistakes happen, correct one another. With a sense of dignity, with a sense of respect, with a sense of friendliness, with no tone of insult, with no tone of superiority complex. ఇది కనుక చేయగలిగితే నేను మీకు చేసే ప్రామిస్ ఏంటంటే, ఖచ్చితంగా 3 నుంచి 6 నెలల సమయంలో మీరు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఇంగ్లీష్లో గొప్ప పదాలు వాడతారా? కెన్ వి రైట్ లైక్ షేక్స్పియర్? కెన్ వి స్పీక్ లైక్ విన్స్టన్ చర్చిల్? దట్స్ ఎ డిఫరెంట్ కేస్. శశితరూర్ లాగా అంత వెకాబులరీ మనం ఉపయోగించగలమా? Even I can't use or understand the high vocabulary of Shashi Tharoor. There are exceptions, but we can learn English that is needed to communicate. మనం మన తోటి మనుషులతోటి, ప్రభుత్వ అధికారులతోటి,
కోర్టులో లాయర్లతోటి, జడ్జిలతోటి మనం అనుకున్న అభిప్రాయాలని, ఫీలింగ్స్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా, కోర్ట్ అయినా, what you want to say, you must be able to say. And you can do that. దీనికి విలియం షేక్స్పియర్ వాడిన పదాలు అక్కర్లేదు, విన్స్టన్ చర్చిల్ యొక్క వెకాబులరీ అక్కర్లేదు. మీకున్న పదాలలో మీరు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఇది ఆచరణలో రుజువైనటువంటి సత్యం. నేను అనేక స్కూల్స్లో, కాలేజెస్లో నేను చేసినటువంటి ప్రయోగాల్లో ఇది రుజువైంది. కాబట్టి ధైర్యంగా, మడమ తెప్పకుండా, అవమానాలు, అపజయాలు లెక్క చేయకుండా మీరు కంటిన్యూ చేయండి. తప్పనిసరిగా 3 నుంచి 6 నెలల్లో చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్లో నుంచి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. నిన్న మనం ఏం చెప్తున్నామంటే, మనకి తెలిసిన పదాలని సెంటెన్సెస్లో ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు, సెంటెన్సెస్లో ఎట్లా ఉపయోగించవచ్చు. లాంగ్వేజ్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్. మనం మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు 4 రకాల సెంటెన్సెస్ని మనం ఉపయోగిస్తాం. ఒకటి స్టేట్మెంట్, వాటిని అసర్టివ్ సెంటెన్సెస్ అంటాం. రెండోది, మనం ఎప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వం, కొన్ని ప్రశ్నలు అడుగుతాం, వాటిని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఆ పదం గుర్తులేకపోయినా క్వశ్చన్స్. అట్లాగే కొన్ని రిక్వెస్ట్స్ ఉంటాయి. మనం తోటి మనుషులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం అడుగుతాం, సార్ మెటీరియల్ షేర్ చేస్తారా, మంచినీళ్ళు ఇస్తారా, కెన్ యూ హెల్ప్ మీ దిస్, కెన్ యూ డూ దిస్ ఫర్ మీ. we ask, sometimes we command, sometimes we make requests, sometimes we command others. వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. 4వ టైప్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అయితే ఇక్కడ మనం వీటిలో కొన్నిటిని మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. నిన్న మనం తెలిసిన పదాలని సెంటెన్సెస్లో ఎట్లా పెట్టాలి అనేది చూసాం. ప్రెజెంట్ టెన్స్ ఎట్లా ఉంటుంది, ఎందుకు ఉపయోగిస్తామో కూడా డిస్కస్ చేసాం. నిన్న ఇప్పుడు మీ ముందు నేను షేర్ చేస్తున్నటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో, అంటే మనకు తెలిసిన పదాలు ప్రొడ్యూసర్, డైరెక్టర్, సింగర్, డాన్సర్, యాక్టర్, కొరియోగ్రాఫర్, వీటితో సెంటెన్సెస్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలో చూసాం. అట్లాగే మనం ఇంట్లో బయట రోజు వాడేటటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్, చార్జర్, గ్రైండర్, కూలర్, హీటర్, ఫ్యాన్, ఇలాంటి వాటిని, అంటే మనకు తెలిసిన పదాలని సెంటెన్సెస్లో ఎట్లా పెట్టాలి అనేది నిన్న మనం చూసాం. ఈరోజు దీనికి కంటిన్యూషన్గా ఇప్పటి వరకు మనం చెప్తున్నటువంటి ఫ్లో చార్ట్లోకి వెళ్తాం. ఆ ఫ్లో చార్ట్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటా ముఖ్యమైన అంశం అంటే, ఇప్పటి వరకు చూసినటువంటి స్లైడ్స్లో ఏ డైరెక్టర్ డైరెక్ట్స్, ఏ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్, ఏ సింగర్ సింగ్స్, ఇలాంటి సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేస్తాం. వాటి నుంచి మనం వేరే వారితో మాట్లాడుతున్నాం అనుకోండి, మనం చెప్పాలి ఏమని, I produce films, I act in films, I sing songs, I compose music, I choreograph dance అని చెప్పాలి. అట్లాగే మేం చేస్తాము అని చెప్పాలి. ఎవరు చేస్తారో చెప్తాము, ఎవరు చేస్తున్నారని చెప్తాము, దాని ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంట.
ఈ సబ్జెక్ట్ అనేది సెంటెన్సెస్లో తెలుగులో దీన్ని కర్త, అంటే ఎవరైతే క్రియని చేస్తారో వాళ్ళు కర్త. ఇంగ్లీష్లో కూడా దీన్ని సబ్జెక్ట్ అంటాం. ప్రపంచంలో మనం అనేక విషయాల గురించి మాట్లాడతాం. దేని గురించి, ఎవరిని గురించి మాట్లాడుతున్నాము దాన్ని సబ్జెక్ట్ అంటాం. ఐ రిపీట్, దేని గురించి, ఎవరిని గురించి మాట్లాడుతున్నాము దాన్ని సబ్జెక్ట్ అంటాము. Sometimes we talk about I. Sometimes we talk about we. Sometimes we talk about people in front of us, you. Sometimes we talk about others. దీన్ని ఇంగ్లీష్లో 3 కేటగిరీస్ చేస్తారు. చాలా సింపుల్. మన గురించి మనం మాట్లాడుకుంటే దాన్ని ఫస్ట్ పర్సన్ అంటాం. మన గురించి అంటే సమ్టైమ్స్ వి సే ఐ, సమ్టైమ్స్ వి సే వి. ఇందాక రాజ్యాంగ పీఠిక చదువుతూ చెప్పారు ఏమని, భారతీయులు అయిన మనకు మనమే ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాం. వి ద ఇండియన్స్, ఐ an Indian, we the Indians. దీన్ని ఫస్ట్ పర్సన్ అంటాం. ఈ పదాల గురించి కంగారు పడాల్సిన పని లేదు. మన గురించి మనం మాట్లాడుకుంటే అది ఫస్ట్ పర్సన్. అందులో నా గురించి నేను మాట్లాడితే ఐ అంటాను, అది ఫస్ట్ పర్సన్ సింగులర్. సింగులర్ అంటే ఏకవచనం. అట్లాగే నాతో పాటుగా నేను, నా భార్య, నా పిల్లలు, నా మిత్రులు, నా సహచర భారతీయులు అని చెప్పేటప్పుడు నేను వి అంటాను. WE దాన్ని పలికేటప్పుడు వి అంటాం. వి అని కొంతమంది అంటారు. దాన్ని పలకాల్సిందైతే వి అంటాం. వి అన్నప్పుడు ఎక్కువ మంది, అంటే నేనే కాక నాతో పాటు మరికొందరు, అది నా మిత్రుడు అవ్వచ్చు, నా భారతీయులు అందరూ అవ్వచ్చు, నా మిత్రుడు సుబ్బారావు గారు అవ్వచ్చు, శివశంకర్ గారు. వి అంటాం. వి ద ఫౌండర్స్ ఆఫ్ బుద్ధ ఫౌండేషన్ అని చెప్తాను. ఎందుకు చెప్తాను? నాతో పాటు ఈ బుద్ధ ఫౌండేషన్ స్థాపించిన వాళ్ళల్లో ప్రత్యూష సుబ్బారావు గారు ఉన్నారు, శివశంకర్ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. సో ఏం చెప్తాం? వి అంటాం. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ చేస్తుంది నేను. సో ఏమంటాను? ఐఎమ్ ప్రెజెంటింగ్ దిస్ కంటెంట్ బిఫోర్ యూ. ఐ అంటాను. ఇది నా గురించి, మన గురించి మనం మాట్లాడటం. ఐవి అనేది. ఆ తర్వాత ఎదుటిగా ఉన్న వాళ్ళని గురించి మాట్లాడితే అది సెకండ్ పర్సన్ అవుతుంది. తెలుగులో, హిందీలో, భారతీయ భాషల్లో సెకండ్ పర్సన్లో సింగులర్ ప్లూరల్ ఉన్నాయి. ఒకళ్ళతోటి మాట్లాడితే నువ్వు అంటాం, ఎక్కువ మందితోటి మాట్లాడితే మీరు అంటాం. తుమ్, ఆప్. కానీ ఇంగ్లీష్లో యు అనే పదం వచ్చింది అంటే ఒకరితో మాట్లాడినా అది యు అనే పదం ఎప్పుడు ఇంగ్లీష్లో ప్లూరల్ వెర్బ్ తీసుకుంటుంది. ఈ పాయింట్ని మీరు రాసుకోవాలి. ఇక్కడ ఈ చార్ట్ చూస్తున్న వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, పైన ఉన్నటువంటి 2 కూడా ఫస్ట్ పర్సన్. ఐ అనేది ఫస్ట్ పర్సన్, వి అనేది ఫస్ట్ పర్సన్. ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. మన గురించి మనం మాట్లాడితే అది ఫస్ట్ పర్సన్ అవుతుంది. తర్వాత ఎదుటిగా ఉన్న వాళ్ళని గురించి మాట్లాడితే
అది సెకండ్ పర్సన్ అవుతుంది. యు అనే పదం సెకండ్ పర్సన్. ఇంగ్లీష్లో సెకండ్ పర్సన్లో సింగులర్ ప్లూరల్ ఉండవు. ఇక్కడ ఈ బొమ్మ క్లియర్గా చెప్తాంది. ఇక్కడ ఒకరితోటి మాట్లాడుతున్నాడు ఈయన, ఒకరితోటి మాట్లాడినా యు అనే అంటున్నాడు. ఈ పక్క డయాగ్రామ్ ముగ్గురు ఉన్నారు, ముగ్గురుతోటి మాట్లాడుతున్నాడు, అప్పుడు కూడా యు అనే అంటున్నాడు. అంటే యు అనే పదం మనం ఒకరితో మాట్లాడినా ఎక్కువ మందితోటి మాట్లాడినా యు అనే అంటాము. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, దీంట్లో 3 పదాలు ఉన్నాయి. ఐ, వి, యు. ఈ 3 పదాలు తప్ప ప్రపంచంలో, విశ్వంలో మరి దేని గురించి మాట్లాడినా, ఏ వస్తువు గురించి మాట్లాడినా, ఏ మనిషి గురించి మాట్లాడినా అదంతా థర్డ్ పర్సన్ అవుతుంది. సపోజ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, సానియా మీర్జా, బెనజీర్ భుట్టో, షీ. Suppose you are talking about Biden, Putin, Narendra Modi, your favorite hero, he అంటాం. బైడెన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ అన్నాం అనుకోండి, అప్పుడు అది దే అవుతుంది. ఇండియా అండ్ పాకిస్తాన్ అన్నాం, దే అవుతుంది. ఇండియా అంటున్నాం, ఇట్ అవుతుంది. పాకిస్తాన్ అన్నాం, ఇట్ అవుతుంది. India and Pakistan are neighboring countries. They are neighbors. They should be friends. అంటున్నాం, అప్పుడు దే అంటాం. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్లో ఉన్న పదాలు 3. ఐ, వి ఫస్ట్ పర్సన్, యు సెకండ్ పర్సన్. ఈ 3 పదాలు తప్ప ప్రపంచంలో ఎవరి గురించి మాట్లాడినా, టెన్నిస్ ప్లేయర్ షరపోవ్ అయినా, మన సానియా మీర్జా అయినా, షీ. అట్లాగే సచిన్ టెండూల్కర్ అయినా, ధోని అయినా, హీ. ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, టెన్నిస్ బ్యాట్ కావచ్చు, క్రికెట్ బ్యాట్ కావచ్చు, బుక్ కావచ్చు, ఒక రోబో కావచ్చు, వాటిని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, సినిమా గురించి మాట్లాడుతున్నాడు, ఇట్ అంటాం. ద సినిమా ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ వల్గారిటీ. అంటే మొదటిసారి నౌన్ గురించి చెప్తాం, ఆ తర్వాత ఈ ప్రొనౌన్ వాడతాం. ఈ 3 పదాలని హీ, షీ, ఇట్, ఈ 3 పదాలని థర్డ్ పర్సన్ సింగులర్ అంటాము. ఇది మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామర్లో ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, వెర్బ్కి ఎస్ కలుపుతాం ప్రెజెంట్ టెన్స్లో. ఆ ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాము. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో కూడా, ఫ్లో చార్ట్లో కూడా మనం ఆ విషయాన్ని గమనించబోతున్నాం. మరోసారి చెప్తున్నాను, ఐ, వి, యు ఈ 3 పదాలు తప్ప ప్రపంచంలో, విశ్వంలో దేని గురించి మాట్లాడినా, ఎవరిని గురించి మాట్లాడినా అది థర్డ్ పర్సన్ అవుతుంది. అందులో ఒక్కదాని గురించి మాట్లాడితే ఇట్, ఒకరిని గురించి మాట్లాడితే హీ ఆర్ షీ. ఇది థర్డ్ పర్సన్ సింగులర్. ఈ 3 పదాలు. ఇద్దరు అంతకంటే ఎక్కువ వాటిని గురించి మాట్లాడేటప్పుడు, when we are talking about నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా, Narendra Modi and Amit Shah are BJP leaders. They are popular. India and Pakistan are neighbors. They should be friends. ఇది ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. సో ఇంతవరకు మీరు నోట్ చేసుకున్నారని చెప్పని భావిస్తూ నెక్స్ట్ స్లైడ్లోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం.
ఇది ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫ్లో చార్ట్. ఇక్కడ ఏం చేశామంటే ఇంతకు ముందు వాడినటువంటి పదాలని మళ్ళా వాడుతున్నాం, అంటే అయ్యే వెర్బ్స్ని వాడుతున్నాం. అయితే ఈ వెర్బ్స్ని వాడేటప్పుడు ఇందాక అనుకున్నట్టుగా వెర్బ్కి ఎస్ ఎప్పుడు చేరుస్తాము, ఎప్పుడు వెర్బ్కి ఎస్ ఉండదు. ఈ ఫ్లో చార్ట్ ద్వారా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. జనరల్గా ఏంటి, గ్రామర్ రూల్స్ చెప్తారు. థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే వెర్బ్కి ఎస్ యాడ్ చేయండి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ యాడ్ ఎస్ టు ద verb. ఇక్కడ అదే విషయాన్ని ఈ ఫ్లో చార్ట్ ద్వారా మీరు ఒక ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎట్లా? I produce films. We produce films. They produce films. Some of my friends produce films. Ram and Bheem. We are talking about two people. So it is plural. Produce films. Rahim and I. This is also plural. So we say produce films. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్. ఇది తప్ప మిగిలినవన్నీ కూడా ప్లూరల్, అంటే ఒకళ్ళ కంటే ఎక్కువ మందిని గురించి మాట్లాడతాం. when we say we, when we say you, it is second person, and all these are third person plural. So we don't add s to the verb. Let us go to the next verb. Some of my friends direct films. Ram and Bheem direct films. Rahim and I direct films. ఇక్కడ మీరు ఇంకా చాలా పేర్లు పెట్టుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ పేర్లన్నీ పెట్టచ్చు, మీకు తెలిసిన వాళ్ళ పేర్లతో చెప్పచ్చు. అట్లాగే నిజంగా డైరెక్టర్స్ పేర్లు ఉపయోగించవచ్చు, సింగర్స్ పేర్లు ఉపయోగించవచ్చు. బాలసుబ్రహ్మణ్యం అండ్ సుశీల సింగ్ సాంగ్స్. బాలసుబ్రహ్మణ్యం గారు లేరు అనుకోండి, దెర్ ఆర్ మెనీ అదర్స్ నౌ. అట్లాగే కంపోజ్ చేసేవాడు, మ్యూజిక్ కంపోజ్ చేసేవాడు. ఇళయరాజా అండ్ అదర్స్ కంపోజ్ మ్యూజిక్. కొరియోగ్రాఫర్స్ పేర్లు మీకు తెలుసు, నాకు సినిమాలతో పెద్ద పరిచయం. సపోజ్ ఇద్దరి పేర్ల గురించి చెప్తున్నారు అనుకోండి. సపోజ్ రీటా అండ్ గణేష్ అనే ఇద్దరు ఒక డాన్స్ని కొరియోగ్రాఫ్ చేశారు అనుకోండి. అప్పుడు ఏం చెప్తాం, ఈ పేరు ఈ ప్లేస్లో ఇది. సపోజ్ మీ స్కూల్లోనో కాలేజీలోనో ఇద్దరు ఫ్రెండ్స్ మ్యూజిక్ కంపోజ్ చేసి డాన్స్ చేశారు అనుకోండి. అప్పుడు చెప్తారు మీరు వాళ్ళ పేర్లు పెట్టి దే కొరియోగ్రాఫ్ అంటారు. ఈ నెక్స్ట్ స్లైడ్కి వస్తే ఇక్కడ ఇది థర్డ్ పర్సన్ సింగులర్. రామ్ ప్రొడ్యూసర్స్ ఫిల్మ్, భీమ్ ప్రొడ్యూసర్స్ ఫిల్మ్, రహీం ప్రొడ్యూసర్స్ ఫిల్మ్, రీటా ప్రొడ్యూసర్స్ ఫిల్మ్, he produces film, she produces films, one of my friends. ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ రెండు రకాల పొరపాట్లు జరుగుతాయి. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. అట్లాగే కామన్ ఎర్రర్స్లో కూడా ఇది స్కూల్స్లో కాలేజెస్లో ఎగ్జామినేషన్ పేపర్స్లో ఇస్తూ ఉంటారు. చాలా మంది చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటారు. దీని అర్థం ఏంటి? నా ఫ్రెండ్స్లో ఒకళ్ళు పాటలు పాడతారు అనేది చెప్పాలనుకోండి. నా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి చక్కగా డాన్స్ చేస్తుంది అని చెప్పాలి. ఏం చెప్తాం? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాన్సర్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ acts, one of my friends sings. అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ? నా ఫ్రెండ్స్లో ఒకళ్ళు
నా ఫ్రెండ్స్లో ఒకళ్ళు అంటే సింగులర్ అని. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని అనుకోండి, ఏంటి అని అర్థం? నా ఫ్రెండ్లో ఒకళ్ళు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ ఈ మిస్టేక్ని మీరు ఇక నుంచి అవాయిడ్ చేయొచ్చు. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. క్వశ్చన్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ గ్రూప్స్లో కానీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు ఇది. అట్లాగే క్యాంపస్ రిక్రూట్మెంట్, బీటెక్ వాళ్ళు, బీఫార్మసీ వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ రైస్లో పెట్టే ఇంగ్లీష్ టెస్ట్లో కూడా ఇలాంటి కామన్ ఎర్రర్స్ని కరెక్ట్ చేయమనేటువంటి క్వశ్చన్ టీసీఎస్, ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళ క్యాంపస్ టెస్ట్లో కూడా ఇలాంటివి అడుగుతారు. అట్లాగే ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్లో కూడా స్కూల్ ఎగ్జామ్స్, కాలేజ్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది ఒక సింపుల్ ఫ్లో చార్ట్. మనం నెక్స్ట్ ఏంటంటే ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు వెర్బ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఈ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే ముందు ఒకసారి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని గమనించండి. ఏంటా డిఫరెన్స్? ఐ, వి, యు ఇవి ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్లో కొంతమంది పాటలు పాడతారు, నా ఫ్రెండ్స్లో కొంతమంది కొరియోగ్రాఫ్ చేస్తారు, నా ఫ్రెండ్స్లో కొంతమంది బాగా ఆటలాడతారు. ఇట్లాంటివి కామన్గా చెప్తుంటాం మనం. అట్లాగే ఆ ఫ్రెండ్స్ పేర్లు కూడా చెప్తుంటాం. ఇవి ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. కాబట్టి ఇక్కడ వెర్బ్కి ఎస్ లేదు, ఉండదు. మరి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ లైన్, ఇది సబ్జెక్ట్. నేను నిన్న చెప్పాను ఏమని, ఈ ఫ్లో చార్ట్స్లో 2 రకాల జామెట్రికల్ డయాగ్రామ్స్ని వాడుతున్నాము. ఒకటి ఈ రెక్టాంగిల్స్, రెండోది ఓవల్స్. వీటిని యారో మార్క్ కనెక్ట్ చేస్తుంది. ఈ రెక్టాంగిల్లో ఉన్నటువంటి అన్నీ కూడా సబ్జెక్ట్ లైన్స్. అంటే మనం ఎవరిని గురించి మాట్లాడుతున్నామో ఆ పేర్లు, లేకపోతే వాళ్ళ ప్లేస్లో ప్రొనౌన్స్ ఇక్కడ ఉపయోగించవచ్చు. మీరు వీటి ప్లేస్లో మీకు తెలిసిన వాళ్ళ పేర్లన్నీ పెట్టవచ్చు, వాళ్ళ ఆ తర్వాత ప్రొనౌన్స్ వాడవచ్చు. అట్లాగే ఇక్కడ మీకు తెలిసిన క్రియలన్నీ రాయండి, వాటికి ఎస్ కలపండి, మీకు బ్రహ్మాండంగా ఈ ప్రాక్టీస్ అయిపోతుంది. ఇవి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రెక్టాంగిల్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 పదాలు. ఇక్కడ ఎన్ని వెర్బ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 ఇక్కడ 7. 7 × 7 49 సెంటెన్సెస్ని మీరు ఎవ్వరి సహాయంతో పని లేకుండా మీ అంతట మీరే రాయొచ్చు. అప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఎస్ వాడాలా వాడకూడదా అనే డౌట్ ఇక రాదు మీకు. ఇది ఒక్కొక్క వెర్బ్ వాడితే ఆ తర్వాత కంటిన్యూ చేయండి. ఎట్లా? రామ్ ప్రొడ్యూసర్స్ ఫిల్మ్స్ అండ్ డైరెక్ట్స్, యాక్ట్స్, డాన్సర్స్, కంపోజర్స్ మ్యూజిక్, కంపోజర్స్ డాన్స్, సింగ్ సాంగ్స్ అండ్ కొరియోగ్రాఫ్స్. అంటే ఒక్కొక్క మనిషి గురించి ఈ ఏమేం చేస్తాడో అవన్నీ యాడ్ చేసుకుంటే వెళ్ళవచ్చు. అంటే ఇంకా ఎన్ని సెంటెన్సెస్ని మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చో ఒక ఐడియా కోసం మీరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. కొన్ని వందల సెంటెన్సెస్ని ఒక్కొక్క ఫ్లో చార్ట్ నుంచి మీరే కన్స్ట్రక్ట్ చేసి, అంటే ఇక్కడ వీటి ప్లేస్లో మీరు మరికొన్ని పదాలు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, కొన్ని పేర్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అట్లాగే ఇక్కడ కొన్ని పేర్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అవి సింగులర్ అయ్యేటట్టుగా చూడండి.
ఆ తర్వాత ఇక్కడ వెర్బ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని వందల సెంటెన్సెస్ మీరు ఫ్రేమ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇట్ బికమ్స్ వెరీ క్లియర్ ఫర్ యూ when to add yes to the verb, when you should not add yes to the verb. And this expression becomes automatic. You develop a habit. The force of habit is the greatest thing on earth. Once you habituate certain things, there will be no difficulty in using. The problem is habit formation. You see some people doing wonders because they got used to do it. Once you practice, the structure becomes your habit, and there will be no further doubt. Your expression becomes easy. There will be flow of expression, and it will be free of errors too. This is a simple flow chart. I will share this flow chart in the WhatsApp groups so that you can practice. You also can construct your own flow charts, and you can also construct your own sentences, and you develop wonderful confidence. I promise you develop wonderful confidence. You never come across any doubt. Your expression becomes your habit. You feel free. So this is a simple flow chart. Now we'll go to the next one, which is a little bit complex. ఇది సమ్అప్ చేస్తున్నాను. ఈ వెర్బ్స్ అన్ని కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి వెర్బ్స్ ఇవి. కొత్తగా వచ్చింది ఏంటి అంటే ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్న డయాగ్రామ్స్లో సబ్జెక్ట్ అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాము ఆ సబ్జెక్ట్ ఇక్కడ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. మీ గురించి, నా గురించి చెప్పచ్చు, మన గురించి చెప్పచ్చు, మీ గురించి చెప్పచ్చు, వాళ్ళ గురించి చెప్పచ్చు, మన ఫ్రెండ్స్ గురించి చెప్పచ్చు, మన ఫ్రెండ్స్ పేర్లు చెప్పి వాళ్ళు ఏం చేస్తారో చెప్పచ్చు. అట్లాగే మన ఫ్రెండ్ పేరు చెప్పి అతను ఏం చేస్తాడు, ఆమె ఏం చేస్తుంది, మన స్నేహితుల్లో ఒకళ్ళు ఏం చేస్తారు, అవి చెప్పచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ పేర్లు రాసుకుంటూ వెళ్ళండి, మిగతా మీ ఫ్రెండ్స్ పేర్లు. ఇక్కడ వాళ్ళు చేసే పనులు రాసుకుంటూ వెళ్ళండి, ఆ క్రియలకి ఎస్ చేర్చండి. అప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లోకి మనం వెళ్దాం. ఇది ఇందాక చెప్పిన సబ్జెక్ట్ లైన్ కంటే దాని ఎక్స్టెన్షన్ ఏంటి? ఇందాక ఏం చెప్పాం, ఐ ప్రొడ్యూస్ ఫిల్మ్స్ అన్నాం, అట్లాగే రీటా ప్రొడ్యూసర్స్ ఫిల్మ్స్ అన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఐదర్ రీటా ఆర్ హర్ ఫ్రెండ్స్ అంటే ఒకటప్పుడు ఏం చేస్తాం, మీరు కూడా మాట్లాడుతుంటారు, పలాని హీరోది, ఎవరో హీరో అనుకోండి, ఒక సుబ్బారావు గారి హీరోగా ఒక కొత్త సినిమా వస్తుంది అనుకుంటాం. ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు దాన్ని? ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అరవింద్ కానీ ఆయన స్నేహితులు కానీ ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పాలి. అది ఎట్లా చెప్తాము? ఇక్కడ సెంటెన్స్ ఏంటంటే, అరవింద్ స్నేహితులు కానీ సినిమా నిర్మిస్తారు సుబ్బారావు గారితో అని చెప్పాలి. అది ఎక్స్ప్రెషన్ ఇక్కడ. ఈదర్ రీటా ఆర్ హర్ ఫ్రెండ్స్. ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ వచ్చినాయి, రీటా, ఆమె స్నేహితులు.
గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇదే సబ్జెక్ట్ని ఇక్కడ కూడా ఉంది గమనించండి. రీటా యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్, ఈ రెండింటికి తేడా ఉంది. ఏంటా తేడా? రీటా అనేది సింగులర్, హర్ ఫ్రెండ్స్ అనేది ప్లూరల్. ఈ రెండిట్లో ఏది తర్వాత ఉన్నది? రీటా అనేది ముందుంది, హర్ ఫ్రెండ్స్ అనేది తర్వాత ఉన్నది. ఇది ప్లూరల్ సబ్జెక్ట్ ఇది, కాబట్టి వెర్బ్కి ఎస్ ఉండదు. కానీ రీటా యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ అన్నాం అనుకోండి. యాజ్ వెల్ యాజ్ అనే పదం ఇంగ్లీష్లో ఇక్కడ ఒక కంజంక్షన్ లాగా పనిచేస్తాను. రీటా లాగా హర్ ఫ్రెండ్స్, ఇది యాజ్ వెల్ యాజ్ అనే పదం వచ్చినప్పుడు ఈ పదానికి ముందున్న సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది. ఈ పదానికి ముందు యాజ్ వెల్ యాజ్కి ముందు ఇది ప్లూరల్ అయితే వెర్బ్కి ఎస్ ఉండదు. అంటే యాజ్ వెల్ యాజ్ అనే పదం వచ్చినప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. దీనికి ముందు సింగులర్ సబ్జెక్ట్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది. దీనికి ముందు ప్లూరల్ సబ్జెక్ట్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఆర్ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు ఆర్ తర్వాత సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది. ఇట్లా మనం చాలా సెంటెన్సెస్ చెప్పచ్చు. సపోజ్ ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఆ మ్యూజిక్ ప్రోగ్రాంలో కొంతమంది సింగర్స్ ఉన్నారు. ఆ సింగర్స్లో సంగీత అనే ఆమె ఉంది. సంగీతతో పాటు ఆమె ఫ్రెండ్స్ ఉన్నారు. మనం చెప్పాలి ఏమని, నెక్స్ట్ సాంగ్ సంగీత కానీ ఆమె ఫ్రెండ్స్ కానీ పాడతారు అని చెప్పాలనుకోండి. ఆర్ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు దాని తర్వాత కనుక ప్లూరల్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఇదే సెంటెన్స్ ఈదర్ హర్ ఫ్రెండ్స్ ఆర్ రీటా అని ఉందనుకోండి, అప్పుడు వెర్బ్ ఇట్లా ఉంటుంది, ఈదర్ హర్ ఫ్రెండ్స్ ఆర్ రీటా ప్రొడ్యూసర్స్ ఫిల్మ్స్. అంటే ఆర్ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు దానికి ముందు తర్వాత రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఉన్న సబ్జెక్ట్ రియల్ సబ్జెక్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అట్లాగే ఆల్ ద బాయ్స్ హియర్, ఇక్కడ ఉన్న బాయ్స్ అందరూ అంటున్నాం, అది ప్లూరల్ అంటే దే. అట్లాగే ఇక్కడ సబ్జెక్ట్ దే, ముందు రీటా అనేది షీ అయినా ఆర్ హర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు సబ్జెక్ట్ దే అవుతుంది, కాబట్టి ప్లూరల్. తర్వాత ఆల్ ద బాయ్స్ హియర్, ఇది ప్లూరల్ సబ్జెక్ట్. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది. అట్లాగే క్యాంపస్ టెస్ట్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ద ప్రిన్సిపల్ అండ్ ద ఇంగ్లీష్ లెక్చరర్, ఇక్కడ రెండు దాలు ఉన్నాయి, అంటే ఇద్దరు మనుషులని అర్థం. ఇద్దరు కాబట్టి ప్లూరల్, వెర్బ్కి ఎస్ ఉంటుంది. అదే ఇక్కడ సెంటెన్స్ చూడండి, ద ప్రిన్సిపల్ అండ్ ఇంగ్లీష్ లెక్చరర్. దీని అర్థం ఏంటి? ఆ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరరే ప్రిన్సిపాల్ కూడా, అంటే ఒకే మనిషి, కాబట్టి వెర్బ్కి ఎస్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ క్రికెట్ టీము క్యాప్టెన్ ఓపెనరు ఒకళ్ళే అనుకోండి. సపోజ్ ఇంగ్లాండ్ తోటి ఆడబోయే ఇండియా క్రికెట్ టీంకి విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడు, ఆయనే ఓపెనర్గా ఉన్నాడు.
ఏం చెప్తాం? ద క్యాప్టెన్ అండ్ ఓపెనర్. ద క్యాప్టెన్ అండ్ ఓపెనర్ అంటే ఆ ఇద్దరు కూడా ఒకళ్ళే కాబట్టి ఒకళ్ళు కాబట్టి హీ కాబట్టి ప్రొడ్యూసర్స్ అని అంటాం. అదే కెప్టెన్ కోహ్లీ కానీ ఓపెనర్ వేరే వాళ్ళు, అప్పుడేమంటాం? ద క్యాప్టెన్ అండ్ ద ఓపెనర్ వేరే మనిషి. ఇప్పుడు ఇక్కడ అప్పుడు ఇద్దరు అవుతారు కాబట్టి ప్లూరల్ అవుతుంది కాబట్టి వెర్బ్కి ఎస్ ఉండదు. అట్లాగే ఈ పదాలు ఇంగ్లీష్లో చాలా ట్రికీ వర్డ్స్. అలాంగ్ విత్ అన్నాం అనుకోండి, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ అని వచ్చినప్పుడు వీటికి ముందున్నటువంటి సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో కలిసి అని అర్థం. రామ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ప్రధానమంత్రి తన క్యాబినెట్ మంత్రులతోటి కలిసి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో కలిసి పోలవరం వెళ్ళారు. ఇట్లా చెప్పేటప్పుడు యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్ అనే పదాలకి ముందున్న సబ్జెక్టు ఇది సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది, ఇది ప్లూరల్ అయితే వెర్బ్కి ఎస్ ఉండదు. అట్లాగే ఇది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈదర్ రీటా ఆర్ హర్ ఫ్రెండ్స్, ఐదర్ హర్ ఫ్రెండ్స్ ఆర్ రీటా, ఇవి ఒకటే. అంటే సబ్జెక్ట్ అనేది రెండిట్లో ఒకటే ఉంది, కానీ ఆర్ అనే పదం కంజంక్షన్కి ముందే ఉంది, తర్వాతే ఉంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ అనే పదాలు వస్తేనేమో వీటికి ముందున్నటువంటి సబ్జెక్టు రియల్ సబ్జెక్ట్, కానీ ఆర్ కానీ అండ్ కానీ వస్తే వీటి తర్వాత ఉన్న సబ్జెక్ట్ రియల్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ ఈదర్ రీటా ఆర్ హర్ ఫ్రెండ్స్, ఆర్ తర్వాత హర్ ఫ్రెండ్స్ అని ఉంది, ఇది ప్లూరల్ కాబట్టి ఎస్ ఉంటుంది. ఇక్కడ ఆర్ తర్వాత రీటా అని ఉంది, ఇది సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ ఉంటుంది. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ చూడండి. ఈదర్ హర్ ఫ్రెండ్స్ ఆర్ మంచులక్ష్మి, మంచులక్ష్మి ఫ్రెండ్స్ కానీ ఆమె కానీ అన్నప్పుడు ఐదర్ హర్ ఫ్రెండ్స్ ఆర్ మంచులక్ష్మి ప్రొడ్యూసర్స్ ఫిల్మ్స్. ఐదర్ హర్ బ్రదర్స్ ఆర్ లక్ష్మి డైరెక్ట్స్ ఫిల్మ్స్. Either her brothers or Manchu Lakshmi contests in the Maya elections. అంటే ఈ సెంటెన్సెస్ అన్నిట్లో కూడా ఆర్ తర్వాత వచ్చినటువంటి రియల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది, అది ప్లూరల్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో తెలుగు కంటే డిఫరెంట్గా ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్స్. అందుకని వీటి మీద ఫోకస్ అర్థం చేసుకోమని చెప్పని మనం చేస్తాం. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ హియర్, ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హియర్. ఏంటి దీని మీనింగ్? ఇక్కడున్న పిల్లలలో ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? బాయ్స్ అనేది ప్లూరల్ లాగా కనపడుతుంది, కానీ రియల్ సబ్జెక్ట్ వచ్చి సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ ఉంటుంది. అంటే సెంటెన్సెస్లో ఎట్లా ఉంటుంది? ఇక్కడున్న పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళు డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, డాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తారు, ఆటలాడతారు, ఫైట్ చేస్తారు, నేర్చుకుంటారు, ఇట్లా చెప్తున్నారు. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అన్నప్పుడు
పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళు. అంటే ఇక్కడ రియల్ సబ్జెక్ట్ అనేది సింగులర్ సబ్జెక్ట్. ఇది సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ ఉంటుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హియర్ ప్లేస్ షటిల్. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హియర్ సింగ్స్ సాంగ్స్. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హియర్ paints pictures. Each of the girls here answers all the questions. Each of the girls here listens to the classes well. Each of the girls here tells stories. ఈ ఎగ్జామ్స్ అన్నిట్లో ఏం చెప్తున్నాం మనం? ఈచ్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ ఉండాలి, కానీ రియల్ సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది, వెర్బ్కి ఎస్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో ఏంటి? రెండు నౌన్స్ వచ్చినప్పుడు, ఇక్కడ ప్రిన్సిపల్ ఇంగ్లీష్ లెక్చరర్, కెప్టెన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, రెండు నౌన్స్ వచ్చినాయి అనుకోండి. ఒకే ఆర్టికల్ దా ఉంటే అది సింగులర్. రెండు దాలుంటే ఇద్దరు మనుషులు కాబట్టి అది ప్లూరల్. ఇది మీరు అర్థం చేసుకోండి. అట్లాగే apart from all others, the CM, apart from all other ministers, the opposition leader, apart from all other MPs, ఇట్లా వచ్చినప్పుడు ముందున్నటువంటి అపార్ట్ ఫ్రమ్ అని వచ్చినప్పుడు దానికి ముందున్నటువంటి పదం రియల్ సబ్జెక్ట్ అవుతుంది. అది సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ ఉండాలి, అది ప్లూరల్ అయితే వెర్బ్కి ఎస్ ఉండాలి. సో ఇది కొద్దిగా మనసు పెట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. అయితే చాలా తేలిగ్గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఏం చేస్తారు? వీటి ప్లేస్లో వేరే పేర్లు పెట్టుకోండి. ఇక్కడ ఇంకా కొన్ని అప్పుడు మీకు వీటి మధ్య ఉన్నటువంటి కాంప్లెక్సిటీ ఏంటి అనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. ఈ ఫ్లో చార్ట్లో మనం ఏం నేర్చుకున్నాము అనేది ఇప్పుడు ఒకసారి సమ్అప్ చేద్దాం. మనం ఒకటప్పుడు ఏం చేస్తామంటే ఒకరికంటే ఎక్కువ వాళ్ళని గురించి మాట్లాడతాం. ఆ మాట్లాడే క్రమంలో ఆ సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్ అవుతుందా, ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుందా అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే ఒకళ్ళకంటే ఎక్కువ వాటిని గురించి చెప్పినా ఒక్కొక్కప్పుడు ఆ సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది, ఒక్కొక్కప్పుడు ఆ సబ్జెక్ట్ ప్లూరల్ అవుతుంది. ఎట్లా అవుతుంది? ఆర్ అనే కంజంక్షన్ వస్తే దాని తర్వాత వచ్చే సబ్జెక్టు రియల్ సబ్జెక్ట్, కానీ అలాంగ్ విత్ యాజ్ వెల్ యాజ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ అదర్స్ అనే పదాలు వచ్చినప్పుడు, అనే ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు వాటికి ముందున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రియల్ సబ్జెక్ట్ అవుతుంది. ఈ ఫ్లో చార్ట్ రేపు గ్రూప్స్లో షేర్ చేయటం జరుగుతుంది. దీన్ని మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే దీని మీద మరింత స్పష్టత వస్తుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా వాటిని క్లారిఫై చేయటం జరుగుతుంది. సో ఆర్ అనే పదానికి వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్, ఈదర్ ఆర్ అని వచ్చినప్పుడు తర్వాత వచ్చే సబ్జెక్ట్ రియల్ సబ్జెక్ట్, ఈదర్ ఆర్ తర్వాత వచ్చే. అట్లాగే ఆల్ ద బాయ్స్ అన్నప్పుడు ప్లూరల్. అట్లాగే రెండు నౌన్స్ గురించి చెప్పేటం. సపోజ్ ఒక హోటల్లో అంటే ఒక చిన్న హోటల్ ఏం చేస్తారు,
నీదర్ నార్ అనేది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ ఈదర్ ఆర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నీదర్ నార్ అనేది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. అది మనకి తర్వాత స్లైడ్స్ లో వస్తుంది. అది అప్పుడు దాని మీద మనం స్పష్టత తీసుకోవచ్చు. నీదర్ నార్ కూడా నార్ తర్వాత వచ్చే సబ్జెక్టే రియల్ సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ లో అంటే ఇద్దరి గురించి చెప్పినప్పుడు మనం ఒక హోటల్లో ఓనర్ ఆయనే, సప్లయర్ ఆయనే అనుకోండి. చాలా చోట్ల మనం చూస్తుంటాం, రోడ్డు పక్క బళ్ళు పెట్టుకొని జీవనాధారం కట్టుతున్నటువంటి అక్కడ ఏంటి, ద ఓనర్ అండ్ సర్వర్ అంటే దా అనేది రిపీట్ అవ్వదు. ద ఓనర్ అండ్ ద సప్లయర్ అంటాం. అట్లాగే ఒక వస్తువుని తయారు చేసే ఆయనే సొంతంగా సప్లై చేస్తాడు అనుకోండి. ద ప్రొడ్యూసర్ అండ్ సప్లయర్ ఒకే మనిషి కాబట్టి ఎస్ వస్తారు. ద ప్రొడ్యూసర్ అండ్ సప్లయర్, ద ఓనర్ అండ్ క్లీనర్, ద డ్రైవర్ అండ్ క్లీనర్ అంటే ఒకే మనిషి డ్రైవింగ్ చేస్తాడు, ఆ మనిషే తన బండిని క్లీన్ చేసుకుంటాడు. ద డ్రైవర్ అండ్ క్లీనర్. మీరు ఒక పాట రాశారు, దాన్ని మీరే కంపోజ్ చేశారు, అప్పుడు ఏం చెప్తారు, ద రైటర్ అండ్ కంపోజర్ అంటే ఒకే మనిషి. ఒక మీ ఫ్రెండ్, అతని పేరు రవి అనుకోండి. రవి పాట రాసి పాడాడు అనుకోండి. ఏం చెప్తాం, ద రైటర్ అండ్ సింగర్ ఈజ్ రవి. ఇద్దరు ఒకళ్ళే కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. అదే రాసింది రవి, పాడింది అతని ఫ్రెండ్ రహీం అనుకోండి. అప్పుడు ద రైటర్ అండ్ ద సింగర్ ఆర్ హియర్ అంటాం. అది ప్లూరల్ సబ్జెక్ట్. సో ఇది చెప్పేటప్పుడు కాస్త మీకు కష్టమని అనిపించినప్పటికీ కూడా మీరు ఈ ఫ్లో చార్ట్ని దగ్గర పెట్టుకొని, ఈ పదాలు దగ్గర పెట్టుకొని, ఈ వర్క్స్లో కనుక మీరు మరికొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వీటి మీద ఇంకా స్పష్టత వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, క్యాంపస్ వీటిల్లో కానీ మీరు ఎట్లాంటి కంగారు లేకుండా మీరు మాట్లాడవచ్చు, రాయొచ్చు. దీని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్. ఇది మీకు దీని మీద ఒక స్పష్టత వచ్చింది అని చెప్పని ఆశిస్తున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా దాని గురించి డిస్కస్ చేయొచ్చు. తర్వాత దీని మీద ఒక 5 minutes